ఇప్పుడు మనకి ఈగల్ ఫెబ్ 9th రిలీజ్ అవబోతుంది. సో ఈగల్ మూవీ ఎలా ఎక్స్పెక్టేషన్ 100% అన్నయ్య సినిమాలు అన్ని బాగుంటాయి. ఇది కూడా బాగుండాలని కోరుకుంటాను. అన్నయ్యని చూడడానికి ఫస్ట్ టైం వచ్చినాం. 25 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ టైం చూడడానికి వచ్చినాం. చూడాలి, ఆ దేవుణ్ణి దర్శించుకుని పోదామని వచ్చినాం మనస్ఫూర్తిగా. సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఇంతకు ముందు చూసుకున్నట్టయితే రామారావు ఆన్ డ్యూటీ ఇంకా అంతకు ముందు మూవీస్ అంత పెద్దగా హిట్ అవ్వలేదు. రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు కొంచెం హిట్ టాక్ వచ్చింది, బట్ అంత హిట్ కొట్టలేదు. ఇప్పుడు వచ్చే సినిమా అయినా హిట్ కొడుతుంది అనుకోవచ్చా? 100% అండి. అన్నయ్యకి ఒకటి ఫ్లాప్ ఉంటది, ఒకటి హిట్ ఉంటది. హిట్ అయినా ఫ్లాప్ అయినా అన్నయ్య ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్తూనే ఉంటాడు. కొత్తదనం కోసం కోరుతూనే ఉంటాడు. ఇది కొత్తగా ఉంటది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా 100% మార్క్ ఉంటది, చూడండి. అది ఖచ్చితంగా కదన్న, అన్నయ్య ఏదైనా వేరే సినిమాలలో ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉంటాడు కొత్తదనం కోసం. అవును, కొత్త డైరెక్టర్ కొత్త వాళ్ళకు, కొత్త డైరెక్టర్ వాళ్ళకు, కొత్త నిర్మాతలకు, కొత్త వాళ్ళకు, కొత్త సంగీత దర్శకులకు, వాళ్ళకు ఎవరికైనా కొత్తదనానికి సార్ కోరుకుంటాడు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరికి వచ్చినా కూడా ఎంకరేజ్ చేయడానికి సార్ ఎప్పటికి ఉంటాడు. సార్ కోసం 100% మేము కూడా ఫ్యాన్స్ గా చనిపోయేంత వరకు ఆయన కోసం ఉంటాం, ఆయన కోసం పోరాడతాం. అవును, ఒక ఫ్యాన్ గా 100% ఒక ఫ్యాన్ కోసం అమర్దీప్ అని కాదు కానీ నేను కూడా చేయాలి అన్న కోసం. ఒక చిన్నగా ఏంటంటే ఒక అన్న పాదాలు తాకినా కూడా చాలు నాకు. అదొక ఖచ్చితంగా కావాలని మనస్ఫూర్తిగా అందరు రవితేజ ఫ్యాన్స్ అందరికి కోరుకుంటున్నా. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా అన్నయ్య హిట్ కొడతాడు ఈసారి.